మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మినీ ట్రక్లో భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఆక్సిజన్ పార్క్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పనసపండు లోడుతో గంజాయి పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. వైజాగ్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మినీ ట్రక్కుతో పాటు ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు ₹1 కోటి పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మినీ ట్రక్లో భారీగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఆక్సిజన్ పార్క్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భారీగా గంజాయి లభ్యమైంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, నిన్న సాయంత్రం ఈ వ్యాన్ పట్టుకున్నారు. అయితే ముఖ్యంగా ముంబైని, వైజాగ్ తో ముంబైని ఈ గంజాయిని తరలిస్తున్నారు. అంటే ఎవరికి అనుమానం రాకుండా పనస పంటకు సంబంధించిన లోడుగా, అంటే ఆ పనస పంట కింద ఈ గంజాయిని పెట్టి తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ మన ఎక్సైజ్ పోలీసులు వాళ్ళు సెర్చ్ చేసిన క్రమంలో ఈ వెహికల్ పట్టుబడింది. ఈ వెహికల్ లో అనుమానంతో మొత్తం వెతికినప్పుడు ఆ గంజాయి, పెద్ద మొత్తంలో గంజాయి, దాదాపు 400 కేజీల పైగా అంటున్నారు. ₹1 కోటి విలువ చేసే గంజాయిగా చెప్తున్నారు. పూర్తి సమాచారం అయితే ఎక్సైజ్ శాఖ సంబంధించిన అధికారులు వెల్లడించడం లేదు, కానీ భారీగానే గంజాయి స్వాధీనం చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. ముఖ్యంగా వైజాగ్ ఆ ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఇటు తెలంగాణ కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఈ గంజాయిని తరలిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా నిఘా పెట్టినటువంటి ఎక్సైజ్ సంబంధించిన అధికారులు మొత్తంగా ఈ వాహనం అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అంటే మత్తు పదార్థాలకు సంబంధించి ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా చాలా వివిధ మార్గాల్లో దీని రాష్ట్రాలు సరిహద్దులను కూడా దాటవేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఏదేమైనా ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకోవడం అయితే ప్రస్తుతం కలకలం తెస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.